హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వెయిట్ లాస్ డ్రింక్ తాగి చాలా బరువు అయితే తగ్గానండి. ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే పొందాను. దీని గురించి ఇన్ డీటెయిల్గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది నేను వాడి మనకు వెయిట్ లాస్ అయిన తర్వాత నేనైతే మీకు చెప్పానండి. కంపల్సరీగా వీడియో ఎండింగ్ దాకా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో కంటిన్యూ చేసేద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను శ్రావణి అండి. నేను టీచర్గా అయితే వర్క్ చేస్తున్నాను, మీకు కూడా తెలుసు. ఇక నేను ఈ వీడియోలో వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పబోతున్నానండి. నేను ప్రెగ్నెన్సీ టైంలో దాదాపు ఒక 2-3 టైమ్స్గా అప్ టు 95 kgs దాకా వెళ్ళి ఆ తర్వాత చాలా కష్టంతో నేను వెయిట్ లాస్ అయితే అయ్యానండి. మినిమం 30 kgs అయితే తగ్గాను. కానీ అంత వెయిట్ లాస్ జర్నీలో నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్, అలాగే నా బాడీ పడ్డ స్ట్రెయిన్, ఇంకా ఈజీగా చాలా సింపుల్గా వెయిట్ ఎలా తగ్గాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే చెప్పబోతున్నానండి. కానీ ఇదంతా కూడా ఒక్క వీడియోలో అయితే చెప్పేది కాదండి. కాబట్టి టోటల్ నా వెయిట్ లాస్ జర్నీ గురించి, అలాగే నేను తీసుకున్న హెల్త్ కేర్ టిప్స్ గురించి, ఇంకా వెయిట్ లాస్ టిప్స్ గురించి, హెల్త్ డైట్ గురించి, వెయిట్ లాస్ డైట్ గురించి మొత్తం కూడా నేను ఇక మీదట వీడియోస్ అయితే చేయబోతున్నానండి. నేను ఇవన్నీ కూడా ఫాలో అయ్యి నేను వెయిట్ లాస్ అయిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది ఎవరైనా కూడా చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా సింపుల్ మెథడ్స్ అనేవి నేను మన ఛానల్లో చెప్పబోతున్నాను. సో మిస్ చేయకుండా వీడియో ఎండింగ్ దాకా అయితే చూడండి. ఇక నేను ఈ వీడియోలో ఒక కషాయం గురించి అయితే చెప్పబోతున్నాను. వెయిట్ లాస్ డ్రింక్ అన్నమాట. వెయిట్ లాస్ డ్రింక్ అనగానే చాలా మంది అనుకుంటారు హెవీ ప్రోటీనిషియస్ డ్రింక్ ఏమో, చాలా కాస్ట్లీ ఏమో, మొత్తము మనం తిండి మానేసి, అన్నం మానేసి, అలాగే ఫుడ్ అంతా మానేసి ఈ వెయిట్ లాస్ డ్రింక్ తాగాలేమో, దాని బదులు ఇది తిన్నట్టయితే, ఇది తాగినట్టయితే మనం సన్నగవుతామేమో అని అస్సలు అనుకోవద్దండి. నార్మల్ కషాయం అనమాట. ఇది మన పెద్దల నుంచి అయితే వస్తుంది, పూర్వకాలం నుంచి అయితే వస్తుంది. ఎక్కువ శాతం వాళ్ళు కషాయాలే తాగేవాళ్ళు. అప్పుడు టీ కాఫీలు అయితే అస్సలు అలవాట్లేదు. ఇక నేను ఈ కషాయాన్ని అయితే నా ఓన్గా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. నేను ఎక్కడ చూసింది కాదు, నా ఓన్గా ఆలోచన చేసి ఇవన్నీ కూడా వేసి మనం కషాయం తాగినట్టయితే ఎలా ఉంటుందో చూద్దామనేసి ఒకసారి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ కనపడ్డ తర్వాత నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక ఈ వెయిట్ లాస్ కషాయం నేను జస్ట్ ఇప్పుడు రీసెంట్గా అయితే నేను స్టార్ట్ చేసింది కాదు, చాలాసార్లు అయితే చాలా మంత్స్ క్రితం అయితే స్టార్ట్ చేసింది. బాగా వెయిట్ లాస్ అయితే అవుతుంది, సింపుల్ మెథడ్లో అయితే అయిపోతుంది. అంతకంటే ముందుగా నేను చాలా టిప్స్ ఫాలో అయ్యాను, కానీ దానికి వెయిట్ లాస్ అనేది చాలా టైం పట్టిందనమాట. ఇదైతే చాలా సింపుల్గా అయితే మెథడ్ అయితే అయిపోతుంది. ఇక లేట్ చేయకుండా నా వెయిట్ లాస్ కషాయం ఏంటి, ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అది ఒక్కటే కాదండి, కేవలం ఆ కషాయం తాగేస్తే వెంటనే తగ్గిపోతారని నేను చెప్పట్లేదు. కానీ 90% ఇది హెల్ప్ చేస్తుంది. మిగతా 10% మనం డైట్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి. అది కూడా ఎలా అనేది నేను చెప్తాను. ఇక ఎక్సర్సైజ్ విషయానికి వస్తే నేనైతే 1% కూడా ఎక్సర్సైజ్ చేయను. ఎందుకంటే నా బాడీ సహకరించదండి. ఇంతకుముందు ఎక్సర్సైజ్ చేసేదాన్ని, కానీ టోటల్గా నా బాడీ స్ట్రెయిన్ అయిపోయింది కాబట్టి ఎక్సర్సైజ్కి అస్సలు సహకరించదు. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎక్సర్సైజ్ చేస్తే. కాబట్టి సింపుల్ మెథడ్లో అయితే ఇలా వెయిట్ లాస్ అయితే నేను అయ్యాను అనమాట. సో ప్లీజ్, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగం అనిపిస్తే తప్పకుండా షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే ఒక కామెంట్ చేయండి. మీరిచ్చే లైక్ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాదండి, ఈ వీడియో ఎంతో మందికి షేర్ చేయడానికి తోడ్పడుతుంది అనమాట. సో తప్పకుండా లైక్ చేస్తారు కదా. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఉదయం లేచిన వెంటనే నేను చేసే ఫస్ట్ పని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా టీ గిన్నెలో నీళ్లు పెట్టుకుంటానండి. 2.5 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోండి. ఆ నీళ్లు కొంచెం వేడవ్వగానే ఇదిగోండి నా మొత్తం కషాయం కిట్ అనమాట. ఇది మా కషాయంకి కావాల్సినవన్నీ కూడా ఈ డబ్బాలో పెట్టుకుంటాను. మళ్ళీ సపరేట్గా పెట్టకుండా ఇలాగే కవర్స్లో అయితే పెట్టుంటాను. ఈజీ అవుతుంది తీసుకోవడము. ఇక అదేంటో చూసేద్దామండి. లవంగాలు ఒక 6-7 లవంగాలు, ఒకటి ఎక్కువైనా తక్కువైనా పర్లేదు అనుకోండి. కొన్ని లవంగాలు, అలాగే దాల్చిన చెక్క కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మనం వేసేవన్నీ కూడా చాలా హెల్దీ అనమాట. ఒక 4-5 పీసుల దాల్చిన చెక్క ఇలా విరిచి వేసుకోండి. దానివల్ల మనకు ఆ స్మెల్ అనేది, దాని రసం అనేది బాగా వాటర్లో కలుస్తుంది అనమాట. ఇక వాము కూడా డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. 2 స్పూన్ల వాము.
స్పూన్లతో వేసుకోకుండా నేను చేత్తో వేసుకుంటున్నాను అందాజుగా. నేను ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను కదండి, ఒకటి నాకు ఒకటి మా వారికి. అందుకు 2 స్పూన్ల వాము, ఇంకా 2 స్పూన్ల సోంపు కూడా డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. మనం తిన్న ఆహారం బాగా అరిగితేనే మనకు ఆ పోషకాలు అందుతాయి, ఇంకా వెయిట్ లాస్ కూడా అవుతామండోయ్. ఇక ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా స్టవ్ సిమ్లో పెట్టుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. ఈ కషాయాన్ని బాగా మరిగించాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి, అలాగే బాగా మరగనివ్వండి. ఎంత మరగాలంటే ఈ 2.5 గ్లాసులు 2 గ్లాసులు అవ్వాలన్నమాట వాటర్. అలా మరిగిన తర్వాత కొంచెం చల్లారంగానే నిమ్మరసం, నేను ఇక్కడ ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1 నిమ్మకాయ అయితే సరిపోతుందండి. హాఫ్ చెక్క 1 గ్లాసు, హాఫ్ చెక్క ఇంకో గ్లాస్ అనమాట. మళ్ళీ గ్లాసులో సపరేట్గా వేయడం ఎందుకు అని చెప్పేసి, ఆ నిమ్మకాయ గింజలు ఉంటాయి కదా, అవి మళ్ళీ సపరేట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఒకటేసారి ఈ వాటర్లో వేసేస్తున్నాను. ఈ వాటర్ అయితే కంపల్సరీగా కొంచెం వేడిగా అయితే ఉండాలండి. మరి పూర్తిగా చల్లారిపోయినాకైతే మనం తీసుకున్నా కూడా పెద్దగా బెనిఫిట్ అయితే ఉండదు. కొద్దిగా వేడిగా ఉండగానే ఈ నిమ్మరసం అయితే వేసేసి మనం బాగా ఫోర్క్తోనో స్పూన్తోనో బాగా కలుపుకోవాలన్నమాట. మీకు ఇష్టమైతే ఈ డ్రింక్ ఇక్కడితోనే ఆపేసేయండి, అంటే ఇలా నిమ్మరసం కలుపుకొని వడగట్టుకొని తాగేసేయండి. లేదు మేము తాగలేము అనుకుంటే కొంచెం 1 స్పూన్ తేనె కలుపుకొని తాగండి. ఇక దీని గురించి చెప్పాలంటే సంజీవిని అండి. మరి ఎందుకంటారా, ఎందుకంటే ఇది కేవలం వెయిట్ లాస్కి ఒక్కటే కాదండి, మీకు దగ్గు జలుబు ఉన్నా కూడా పనిచేస్తుంది, అది కంట్రోల్ చేస్తుంది. అలాగే గ్యాస్ ట్రబుల్ ఉన్నా కూడా పోగొడుతుంది అనమాట. ఎందుకంటే ఇందులో వాడే సోంపు, వాము ఇవన్నీ కూడా గ్యాస్ ట్రబుల్ని తగ్గిస్తాయి. ఇక షుగర్, బీపీ లాంటివి కూడా కంట్రోల్ చేస్తాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది తాగలేనంత చేదుగా ఘాటుగా అయితే ఉండదు. మనం కంపల్సరీగా టేస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే తాగుతాము. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి మంచి సుగంధ ద్రవ్యాలు కదా, చెక్క లవంగా, కంపల్సరీగా బాగుంటుంది టేస్ట్. మీరు అంతగా తాగలేమనుకున్నప్పుడు తేనె వేసుకోండి, 1 స్పూన్ తేనె వేసుకొని తాగండి. చాలా చాలా రిలీఫ్ ఇస్తుంది. మార్నింగ్ కొంచెం తలనొప్పి అలాంటివి ఉన్నా కూడా ఇది తాగితే తలనొప్పి కూడా తగ్గుతుంది అనమాట. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీగా వెయిట్ లాస్ అవుతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ అనేది 1 రోజులో అయిపోయేది కాదు, 1 నెలలో అయిపోయేది కాదండి. ఇది కంప్లీట్గా ఒక జర్నీ, ఒక ప్రయాణం. అంటే మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట వెయిట్ లాస్ అనేది. మనం వదిలేసినామనుకోండి, ఒకసారి పాటించి వదిలేసినామంటే మళ్ళీ మన వెయిట్ అనేది మనకి గెయిన్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇది ఒక దినచర్యగా పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి ఒక కామెంట్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.